వెల్ ఐ మీన్ ఇది వెరీ కామన్ సినారియో. ఎందుకు నేను కామన్ సినారియో అంటున్నాను అంటే కనుక, వైఫు మానసికంగా గాని, శారీరకంగా గాని సిక్ అయిన తర్వాత, భర్త యొక్క పాత్ర ఏంటి? 15 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నట్టు భర్త యొక్క పాత్ర ఏంటి అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇలా ముందుకొచ్చి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు శతకోటి మంది ఉంటారు. ఎందుకంటే కనుక అక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే సర్వీస్ మోటోతో వస్తారు. జీతం తీసుకుందాం అనుకుంటారు. జీతం తీసుకుంటారు. అక్కడి నుంచి విరమిస్తారు. అయిపోయింది. ఆ రోజు నెలకు తీసుకుంటారు. కావాల్సినటువంటి సర్వీస్ ఇస్తారు. కానీ ఇక్కడ చాలా క్లియర్ కట్‌గా ఏంటంటే ఈ నలుగురిలో ఒక వ్యక్తిని ఎతకండి డాక్టర్ గారు. హూ ఈజ్ సైకలాజికల్లీ నాట్ వెల్. ఒక డీవియంట్ యాటిట్యూడ్‌తో ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటటువంటి ఒక వ్యక్తి. అది కూడా ఏంటంటే ఒక 15 ఇయర్స్ పాటు ప్రయాణం చేసినటువంటి ఒక స్త్రీతో ఒక మగాడు ఆ స్త్రీ మంచం మీద పడిన తర్వాత శారీరకంగా ఆవిడ ఉపయోగపడకపోయిన తర్వాత, ఎందుకంటే వంట పని, ఇంటి పనికి 100 మంది పని వాళ్ళని తెచ్చుకోవచ్చు. అది వేరే విషయం. ఎందుకంటే ఇంత లక్షలు ఖర్చు పెట్టే మీరు ఒకళ్ళనేంటి చాలా మందిని తీసుకురావచ్చు శ్రీనివాస్ గారు. కానీ ఈరోజు ఏంటంటే 15 ఇయర్స్ జర్నీ తర్వాత 1 ఇయర్ మీరు శారీరక పరమైనటువంటి అందులో డాక్టర్స్ కూడా చెప్పారని చెప్పి ఇందాక సునీత గారు చెప్పారు. నీది పెద్ద విషయం కాదమ్మా. నువ్వు 1 ఇయర్ పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే స్లోగా తేరుకుంటావని చెప్పింది. ఆ డాక్టర్లు చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు ఆ అమ్మాయి తేరుకుని నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ. శారీరకంగా, మానసికంగా, సెక్షువల్‌గా అన్ని విధాలుగా ఆవిడ ఫిట్. అలా డాక్టర్స్ మీకు గ్యారంటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు 1 ఇయర్ వెయిట్ చేయలేకపోయారు అంటే కనుక దాని అర్థం ఏంటండి? అంటే ఈ పెళ్లి యొక్క వాల్యూ ఏంటి అనేటటువంటిది ఈవిడ వెన్నుపూస దెబ్బ తిన్న తర్వాత కాదు, తినక ముందు కూడా మీ ఆలోచన ఇదే తంతు కొనసాగిందని మనం అనుకోవచ్చు. ఎటొచ్చి ఏంటంటే ఆవిడకి ఈరోజు కనిపించింది, అంతకుముందు కనిపించలేదు. ఎందుకంటే 1 ఇయర్‌లో ఒక మనిషి ఈ విధంగా మారిపోతాడు అంటానికి దాని అర్థం ఏంటంటే అంతకుముందు మీ 15 ఇయర్స్ మ్యారేజ్ కూడా ఒక ఇమ్మారల్, అన్‌ఎథికల్ మ్యారేజ్ అనేటటువంటిది మనం అనుకోవచ్చు. అంటే అక్కడ కూడా వాల్యూస్ లేవని మనం అనుకోవచ్చు. ఈరోజు నీ భార్య ఇక్కడ క్లియర్ కట్‌గా స్టార్టింగ్ ఏమని చెప్పిందండి? సునీత గారు ఏమని చెప్పారు? ఆవిడనేమి అనటానికి ఏమీ లేదు. వాస్తవానికి ఏంటంటే ఒక సంవత్సరం పాటు మంచం మీద పడుకున్నటువంటి ఒక స్త్రీ ఈరోజు ఇలాగే జీవితాంతం అదే మంచం మీద పడుకుని చనిపోయినా బాగున్నాను అనుకునేటటువంటి రోజు ఈ రోజు అనమాట. వాస్తవానికి ఆవిడ వెన్నుపూస విరిగి మంచం మీద పడుకున్నటువంటి బాధ ఈరోజు మీరు చేసినటువంటి దాంతో పోల్చుకుంటే కనుక అది 1% కూడా కాదు. ఎందుకంటే ఈరోజు మానసికంగా ఆవిడ దెబ్బతింది. ఇటువంటి క్యారెక్టర్‌లెస్ మగాడితోనే నేను ఇంతకాలం సంసారం చేసి, కాపురం చేసి, 2 పిల్లల్ని కన్నాను అనేటటువంటి బాధ ఆవిడని గుండెలు పిండేస్తుంది. ఎందుకు ఈరోజు ఆవిడ బతికుండాలి? ఆవిడెందుకు మీ వెనకట్ల పరితపించాలి? ఈ లిట్మస్ టెస్ట్ ఏదైతే జరిగిందో దీని ద్వారా ఏంటంటే భర్త కరెక్ట్ కాదు, క్యారెక్టర్‌లెస్ అనేది తెలిసిన తర్వాత ఆవిడ మిమ్మల్ని తన్నాలన్నమాట పట్టుకుని. ఇంట్లోంచి మెడ పట్టుకుని బయటికి గెంటేసేయాలి. చనిపోవలసినటువంటి దాన్ని నేను చావు బతుకుల మధ్యన నేను కాపాడుకుంటూ ఇలా లేచినటువంటి నేను ఈరోజు అదే భర్త లేకపోయినా కూడా నేను కాపాడుకోగలను, నన్ను నా పిల్లల్ని చూసుకోగలను అనేటటువంటి ధైర్యం ఆవిడకి రావాలి. ఆవిడని అంటానికి ఏమీ లేదు ఈరోజు ఇక్కడ. ఆవిడ చాలా గ్రేట్. ఆవిడ చాలా చాలా గొప్ప వ్యక్తి ఈరోజు. మిమ్మల్ని చూస్తే శ్రీనివాస్ గారు నిజంగా నాకు బాధగా ఉంది. ఇక్కడ రవి ఈజ్ ఎ డ్రంకర్డ్. ఇది క్యారెక్టర్‌లెస్ మనిషి. ఆవిడ ఎలా మాట్లాడుతుందో, అతని పక్కన కూర్చున్నటువంటి అతని భార్య ఎలా మాట్లాడుతుందో అనేది ఈరోజు మనం చూసాం. ఈరోజు ఇక్కడ ప్రేమ, గీమ, దోమ అంటూ ఏమీ లేవు. అలాంటి పెద్ద పదాలు మాట్లాడుకోవటానికి కూడా లేదు ఈరోజు. సింపుల్‌గా ఆవిడ వచ్చింది ఏంటంటే కనుక డబ్బు, మీకు కావాల్సినటువంటి మీ కోరిక తీర్చడానికి రైట్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇది కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్. ఒక మగాడు ఈ 1 ఇయర్ పాటు వంట వండకపోయినా కూడా బతకగలడు. ని ఏం చేయకపోయినా, పనులు చేయకపోయినా బతకగలడు కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే శారీరకపరమైనటువంటి సంతృప్తి భార్య ఇవ్వకపోతే కనుక అతను బతకలేడు. కాబట్టి అది మనం ఇద్దాము. బ్యాక్‌గ్రౌండ్‌లో నువ్వు నిలబడరా బాబు, నువ్వు మొత్తం డబ్బులన్నీ వసూలు చేయి. నువ్వు ఇదేంటంటే ఇది పబ్లిక్ చేస్తావు అనేటటువంటి థ్రెట్ ఇయ్యి. అటువంటి మానసిక పరిస్థితులు తట్టుకునేటటువంటి పొజిషన్‌లో లేరు. ఎందుకంటే అది పరువు కలిగినటువంటి భార్యాభర్తల సంసారం కాబట్టి దాన్ని నువ్వు క్యాష్ చేయనేటప్పటికి ఇతను క్యాష్ చేసుకోవటం మొదలుపెట్టాడు. మీ కళ్ళు ఎప్పుడు తెరుచుకున్నాయి అంటే కనుక 5 లక్షల నుంచి ఇంకో 2 లక్షల దగ్గరికి పాక్కుని పోయేటప్పటికి అప్పుడు మీకు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా మేడం, ఈ రవి, లక్ష్మి. దీస్ ఆర్ వెరీ కామన్ క్యారెక్టర్స్. ఇవేంటంటే ఇవి కాన్స్ అంటూ ఉంటాం మనం. సైకలాజికల్‌గా కాన్స్ అంటూ ఉంటాం. అంటే కాన్స్ అంటే ఎవరంటే కనుక కాన్స్టెంట్‌గా, కంటిన్యూయస్‌గా మనుషుల్ని నమ్మించి వాళ్ళ యొక్క సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్ తీసుకొని మోసం చేసేటటువంటి కాన్ వుమెన్, కాన్ మ్యాన్ అంటూ ఉంటాం. వీళ్ళు అప్రోచ్ అయ్యేటటువంటి ఫేస్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంటే ఎలా ఉంటుంది అంటే కనుక మూడో కంటికి అనుమానం రాకుండా, ఇప్పుడు ఇందాక ఇతను వాదిస్తున్నాడు కదా రవి, ఏమంటున్నాడు? నా భార్య అలా చేసిందన్నది నాకు తెలీదండి, నాకు అలా చేసిందని నాకు తెలీదండి. ఇందాకటి నుంచి నేను రవి అమాయకుడేమో, ఇతను బహుశా ఏంటంటే ఇతనికి ఏమీ తెలియకుండా వీళ్ళంతా కూడా ఇతను కళ్ళు కప్పేసి ఇవన్నీ మోసం చేస్తున్నారేమో అని అనుకున్నాను. కానీ ఒక డౌట్ అయితే వచ్చింది. ఆవిడ అంత బరి తెగించి లక్ష్మి పక్కన కూర్చుని
నేను 1 ఇయర్ పాటు అతనితో అసోసియేట్ అయి ఉన్నాను, తాగుబోతు అయినటువంటి నా భర్త నాకొద్దు, నాకు శ్రీనివాసే కావాలి అని అంటుంటే కనుక ఇతనిలో 0.5% ఇమోషన్ కూడా ఎక్కడ కూడా మనసులో ఏ బాధ కూడా రగలట్లేదు అంటే కనుక అతను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో, ఏదైతే ప్లాన్ ప్రకారం జరిగిందో అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి అతనిలో ఒక ఇమోషన్ కానీ రియాక్షన్ కానీ లేదు. అదే విధంగా ఏంటంటే 5 సంవత్సరాల పాటు సంసారం చేసి, ఒక భార్యతో పాటు సంసారం చేసి, పిల్లల గురించి ఇటు అటు తిరుగుతున్నాను అని అంటున్నాడు. అదే భార్యతో వేరే మగాడు వచ్చి సంసారం చేస్తున్నప్పుడు ఆ మగాడిని నిలదీసి నిందించి వాడి వైపు వేలెత్తి చూసేటటువంటి ప్రయత్నం కూడా ఇతను చేయట్లేదు. సో ఇక్కడ అతి పెద్ద కల్ప్రిట్ ఎవరు శ్రీనివాస్ తర్వాతో అంటే కనుక నేను రవి అని చెప్తాను. అతను తాగుడు వ్యసనం అనేటటువంటిది ఈ పరిస్థితికి తీసుకొచ్చిందా అంటే కనుక అది కూడా నేను మాట్లాడాను. తాగుడు వ్యసనం తాగుడు అనేటటువంటిది ఏంటంటే ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి పరిస్థితిని అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది, కానీ ఒక భార్యని తాకట్టు పెట్టి అది వ్యాపారంగా చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తాగుడు తీసుకురాదు. బహుశా ఇది వ్యసనం కాదు, ఇది వ్యాపారం. ఇంకా లక్ష్మి విషయానికి వస్తే కనుక బహుశా అలాంటి స్త్రీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక 2 కాంట్రాస్టింగ్ లేడీస్ ఉన్నారు. ఒక పక్కన సునీత, ఇంకో పక్క నుంచి లక్ష్మి. సునీత ఏమో వచ్చి ఎన్ని బాధలైనా పడి మానసికంగా తను చాలా స్ట్రెంగ్తన్ చేసుకుని ఈరోజు ఫైట్ బ్యాక్ చేసి ఈరోజు లేచి నడిచి తిరిగేటటువంటి పరిస్థితి ఆవిడ తెచ్చుకుంది. ఎందుకు? కేవలం ఏంటంటే ఎక్కువ కాలం నా పిల్లలకి, నా భర్తకి నేను పని చేయకుండా ఉండకూడదు అనేటటువంటి దృక్పథం, ఆ మనోధైర్యం అనేటటువంటిది ఈరోజు ఆవిడని కాపాడింది. డాక్టర్లు ఇచ్చినటువంటి ట్రీట్మెంటో ఇంకోటో కాదు, ఆ దృక్పథం అలాంటిది. ఇక్కడ లక్ష్మి యొక్క ఆలోచన శైలి స్వార్థపూరితం అనమాట. కంప్లీట్గా సెల్ఫిష్ అండ్ కల్ప్రిట్ ఓరియంటెడ్ అనమాట. ఏదో విధంగా నా బ్రతుకు నేను చూసుకోవాలి, నా బ్రతుకు నేను కాపాడుకోవాలి, నా జీవితం, నా సుఖాన్ని నేను చూసుకోవాలి అనేటటువంటి స్థాయి అనమాట. అయితే ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఒకే పాయింట్ మేడం. వీళ్ళిద్దరికీ ఏదైతే కనుక వీళ్ళు అగ్రిమెంట్లు రాశారో ఆ అగ్రిమెంట్లకి ఎంతవరకు లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది అనేది లాయర్, అడ్వకేట్ మేడం చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే శ్రీనివాస్కి ఇది ఒక పెద్ద గుణపాఠం అనమాట. అంటే అసలైనటువంటి జీవితం ఏంటి, పెళ్లి నేర్పించినటువంటి వాల్యూస్ ఏంటి, భార్య యొక్క పవిత్రత ఏంటి, బయట ప్రపంచంలోంచి వచ్చేటటువంటి స్త్రీల యొక్క ఆలోచన ఏంటి. ఎందుకంటే ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి అంచులో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎందుకు? ఈరోజు డబ్బులు అనేటటువంటి సబ్జెక్ట్ ఈరోజు లేకపోతే కనుక, అగ్రిమెంట్ అనేటటువంటి కాంట్రాక్ట్ లేకపోతే, అతని జేబులోంచి డబ్బులు విచ్చలవిడిగా వచ్చేటటువంటి పొజిషన్ ఉంటే కనుక ఈరోజు శ్రీనివాస్ మన దగ్గరికి ఎందుకు వస్తాడండి? రాడు. అతని దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డబ్బులు ఇంకో 2 లక్షలు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు ఇతను ఇది కథగా జీవితానికి వచ్చి అతను ఒక బాధపడుతున్నాడు. ఒక డబ్బులు అనే సబ్జెక్ట్ లేకపోతే కనుక నేను లక్ష్మితో వెళ్ళిపోతానండి, నేను హ్యాపీగా ఉంటానండి, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటానండి, ఆవిడ పాడే అతను పాడేవాడు. ఈరోజు ఇదేంట్రా బాబు, ఇదంతా ఏదో శారీరక వ్యామోహం గురించి నేను ఆవిడ వెంట పడితే కనుక వీళ్ళేంటి డబ్బులకు ముడిపెట్టి నన్ను నా జోబు చిల్లు పెడుతున్నారు ఏంటి అనేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు శ్రీనివాస్ వచ్చాడు. సో ఈరోజు శ్రీనివాస్ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతను తాగుడు ఆపడు, ఆవిడ ఆ పనులు ఆపదు, వేరే కొంపలు ముంచడం అన్నది ఆపరు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక అలవాటు, ఇది ఒక వ్యాపారం. ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి నేర్చుకునేటటువంటి పాఠం ఏంటి, గుణపాఠం ఏంటి, అసలైనటువంటి ప్రేమ ఏంటి, భార్య యొక్క విలువ ఏంటి, కుటుంబం సంబంధించినటువంటి బాధ్యత ఏంటి, పెళ్లి ఎంత పవిత్రమైంది అనేటటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆసనమైంది. మీ 5 లక్షలు వస్తాయా, గోవిందా అవుతాయా అనేటటువంటిది భగవంతుడికి ఎరుక. దాని మీద ఎటువంటి లీగల్ బ్యాటిల్ చేయొచ్చు చేయలేమనేది లాయర్ మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.